ప్రైజ్ ది లార్డ్. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనము. మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అయితే ఇక్కడ యెహోషాపాతు ఈ గొప్ప సైన్యము గురించి తెలుసుకుని భయపడ్డారు. కానీ మొట్టమొదట ఆయన చేసిన మంచి పని యెహోవా దగ్గరికి రావడం జరిగింది. యూదా అంతటా కూడా ఉపవాసం ప్రకటించుకున్నారు. భార్యలు, పిల్లలు, శిశువులతో సహా దేవుని సన్నిధిని నిలబడ్డారు. యెహోషాపాతు ప్రార్థించారు, అయ్యా, మమ్మల్ని ఈ గొప్ప సైన్యం నుంచి విడిపించండి. మాకు శక్తి సరిపోదు, ఏం చేయాలో కూడా మాకు దిక్కు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించినప్పుడు దేవుడు వారితో ఏం మాట్లాడారంటే, ఈ యొక్క గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జరియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తారు. నేను మీ పక్షమున యుద్ధం చేస్తాను. మీరు వారి మీదకి రేపు వెళ్ళండి. ఇదిగో, మీరు వారితో పోట్లాడవలసిన అవసరం లేదు. మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలవబడండి. యెహోవా దయచేసి రక్షణ మీరు చూస్తారు. భయపడకుడి, జడియొకడి, యెహోవా మీతో కూడా ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే వారు తెల్లవారుజామున ఉదయమునే లేచి అరణ్యమునకు వెళ్తారు. రాజైన యెహోషాపాతు వారిని అందరినీ ధైర్యపరుస్తారు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనడి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తారు. సో అలాగే వారు యుద్ధ పంక్తులుగా నిలబడ్డారు. మొట్టమొదటిగా వారు గాయకులను స్తుతించడానికి పరిశుద్ధాలంకరణతో ధరించుకొని స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో దేవుడు అక్కడ శత్రు సైన్యములో కార్యం చేయడం మొదలుపెట్టారు. ఈ శత్రువులకు వ్యతిరేకంగా వారి మీదకు మాటుగాండ్రను పెట్టారు కనుక వారు హతులైపోయారు. అలాగే ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. యోధావారు నడుచుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళేసరికి అక్కడ సైన్యములో శత్రువులు ఎవ్వరు కూడా నిలవలేరు. అందరూ కూడా శవములై నేల మీద పడిపోయారు. ఒక్కరు తప్పించుకోలేదు. దేవుడు అక్కడ గొప్ప కార్యము చేశారు. సో వారంట ఆ యొక్క నగలు వారి దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడానికి మూడు దినములు పట్టింది. 4వ దినమున వారు బెరాకాలయలో కలుసుకున్నారు దేవుని స్తుతించడానికి. బెరాకా అంటే ఆశీర్వాదం. సో దేవుడు చూడండి వారికి గొప్ప జయాన్ని అనుగ్రహించారు. వారి భయమునంతా తొలగించారు. ఇదే మనం కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. కొల్ల సొమ్ముతో నింపారు, ఆశీర్వదించారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఇదిగో ప్రభా, మీ మీద మేము కూడా అలా ఆధారపడే కృపనివ్వండి. సహాయం చేయండి. యుద్ధం మా పక్షమున జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.